Hello, good morning, guys. This is Kadar. సో పాస్ట్ 3 డేస్ నుంచి ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. సో రీజన్స్ ఏంటంటే మనం అసలు ఒక రూల్స్ అనేది ఏం ఫాలో అవ్వలేదు. మనం బ్లైండ్లీ ట్రేడ్ తీసుకున్నాం, మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకున్నాం, డిసిప్లిన్లో లేవు, ఒక ట్రేడింగ్ రూల్ లేదు, పెద్ద పెద్ద లాసులు తీసుకున్నాం. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అసలు ఆ 3 డేస్, లాస్ట్ 3 డేస్ అసలు ఏం చేశాను నాకు అర్థం కాలేదు. ఓవరాల్ $192 లాస్ తీసుకోవాల్సి వచ్చింది నేను మిస్టేక్స్ వల్ల. ఒక్క రూల్ ఫాలో అవ్వలేదు, ట్రేడింగ్ రూల్ ఫాలో అవ్వలేదు, ఏం లేదు. దానివల్ల పెద్ద లాస్ తీసుకున్నాం. సో లాస్ట్ వీక్ అనాలిసిస్ చూద్దాం మనం. ఇప్పుడు 27వ తారీఖు వచ్చేసి మనకి యూఎస్ సెషన్లో ట్రేడ్ తీసుకున్నాను నేను. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్ వస్తుంది. ప్రీవియస్ హైస్ మనకి బ్రేక్ అవ్వట్లేదు. సో దాన్ని మనకి ఇక్కడ ఒక లో ఉంది. డేలో మార్కెట్ ఏం చేసింది, డేలో మార్కెట్ బ్రేక్ చేసి ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. అగైన్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. సో ఇక్కడ కూడా నేను ఒక ట్రేడ్ ఫైండ్ అవుట్ చేయాలి, వెయిట్ చేశాను నేను. మేబీ ఎందుకంటే మనకి ఇక్కడ ఒక ఇండిసిషన్ ఆర్ ఒక బయింగ్ క్యాండిల్ ఫామ్ అయింది. మేబీ మనకి ఇక్కడ డే లో దగ్గర నుంచి కానీ ఒకసారి ఒక రెండు ఇక్కడ చూడండి, డేలో నుంచి ఇక్కడ ట్రేడ్ తీసుకోవాల్సింది, కానీ ఈ రెడ్ క్యాండిల్ ట్రేడ్ తీసుకోవాలి. దెన్ ఇక్కడ కూడా నేను ఎంట్రీ తీసుకోలేకపోయా. ఇక్కడ కూడా పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది, సో ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోలేకపోయా. దెన్ ఈ లో బ్రేక్ అయింది, ఇక్కడ ట్రేడ్ తీసుకోవాల్సిందే, కానీ నేను ఈ ప్లేస్లో ట్రేడ్ తీసుకున్నా. అది కూడా నాకు కొంచెం కన్ఫర్మేషన్ కావాలి అన్న ఉద్దేశంతో నేను ట్రేడ్ తీసుకున్నా. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ఏం చేస్తుందంటే నాకు కన్ఫర్మేషన్ కోసం నేను చాలాసేపు ఆగా. ఇక్కడ ట్రేడ్ తీసుకుందామంటే ఈ పెద్ద క్యాండిల్ ఉంది, రిస్క్ ఎక్కువ. ఒక్కోసారి ఏమైందంటే మార్కెట్ సడన్లీ ఇట్లా వెళ్ళిపోయింది మూమెంట్. అలాంటి టైం అప్పుడు మనం చేసేది ఏం లేదు. ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళట్లేదంటే ఇక్కడ ట్రై చేయాల్సిందే మనం బయింగ్. ఇక్కడ కూడా నేను భయపడ్డా, మేబీ మార్కెట్ కిందకి వెళ్ళిద్దేమో, నాకు కొంచెం కన్ఫర్మేషన్ కావాలనే ఉద్దేశంతో నేను వెయిట్ చేశాను. సో ఇక్కడ మార్కెట్ ఏంటంటే ప్రీవియస్ లోస్ బ్రేక్ అవ్వట్లేదు. సో చూడండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది చూసారు, దాని పక్కన ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక లో అనుకున్నాను, ఎందుకంటే ప్రీవియస్ లోస్ మనకి బ్రేక్ అవ్వట్లేని ఉద్దేశంతో ఈ గ్రీన్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వగానే ట్రేడ్ తీసుకోవడం ఎస్ఎల్ నా ఈ గ్రీన్ క్యాండిల్ కింద పెట్టాను. సో స్మాల్ లాస్, మన స్మాల్ ఎస్ఎల్ అనమాట. టార్గెట్ ఏమో ఇది ఇక్కడ పెట్టుకున్నా. సో స్మాల్ ఎస్ఎల్ కాబట్టి మన ఎస్ఎల్ హిట్ అయింది. దెన్ ఇక్కడ మార్కెట్ ఒక సపోర్ట్ తీసుకుంది. మన ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకుని మార్కెట్ అప్ సైడ్ టార్గెట్ ఇచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఒక రాంగ్ ప్లేస్ ఎంట్రీ అనమాట. మనకి ప్రీవియస్ లోస్ బ్రేక్ అది అందరు తెలిసలే, కానీ ఇది ఒక రెసిస్టెన్స్ ప్లేస్లో రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అగైన్ నువ్వు ఈ గ్రీన్ క్యాండిల్ హై ఫామ్ బ్రేక్ అవుతుందంటే ఇక్కడ చాలామంది ప్రీవియస్లో బ్రేక్ అవ్వట్లేదు, ఈ మిగతా వాళ్ళు కూడా బయింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. సో ఇది కరెక్ట్ ఎంట్రీ కదనమాట. రెసిస్టెన్స్ దగ్గర ఎంట్రీ తీసుకోకూడదు. అలాంటప్పుడు మనం సపోర్ట్ల దగ్గర ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ సపోర్ట్ చూసారు, యూఎస్ మార్కెట్లో సపోర్ట్ తీసుకుంటుంది, ఇక్కడ తీసుకోవాలి ట్రేడ్ మనం. సో ఇది రాంగ్ ప్లేస్ ఎంట్రీ అనమాట. మన ఎస్ఎల్ హిట్ దెన్ టార్గెట్ ఇచ్చింది మార్కెట్. సో 27వ తారీఖు ఇది మిస్టేక్. 27వ తారీఖు కూడా నేను 27, 28 మనం ఎక్కువ అంటే సింగిల్ ట్రేడ్లే తీసుకున్నాం. 28 ఒక బై మిస్టేక్లో ఒక 2 ట్రేడ్లు తీసుకోవాల్సి వచ్చింది. అయినా లాస్ట్లోనే బుక్ చేసినాం మనం. ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది, రాంగ్ ప్లేస్ ఎంట్రీ, ఈ డే మిస్టేక్ అనమాట. సో 28 కూడా ఓకే, పర్వాలేదు, మనం నార్మల్గా తీసుకున్నాం, అనాలిసిస్ తీసుకుని ట్రేడ్ తీసుకున్నాం. కానీ 29, 30, 31 వచ్చేసి మాత్రం అసలు ఒక్క రూల్ అనేది ఫాలో అవ్వాలి. అది కూడా నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ తీసుకున్నా. తీసుకోవాలని చోట తీసుకోవాలని దగ్గర ట్రేడ్ తీసుకున్నా. ఇది నాకైతే ఎప్పటి నుంచో ఈ మిస్టేక్ నడుస్తూనే ఉంది. అయినా ఇప్పుడు కూడా నేను అది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సో వచ్చేసి ఇది 28వ తారీఖు చూడండి. 28వ తారీఖు మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్ వచ్చింది. సో నేను అనుకున్నది ఏంది, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, మేబీ ఇది కంటిన్యూ వెళ్ళింది అనుకున్నా. ఇది క్లోజింగ్ వచ్చేసి రెడ్లోనే క్లోజ్ అయింది. సో రెడ్లో క్లోజ్ అయినప్పుడు మిగతాది మీ నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మనకి ఇక్కడ. ఆల్రెడీ ఇక్కడ ఈ ఏషియా సెషన్లో అని యూరోప్ సెషన్లో మార్కెట్ డౌన్ సైడ్ ఇచ్చింది. సో ఇది మనం ఇక్కడ ఏం చేయలేకపోయినాం. దెన్ మార్కెట్ చూడండి,
మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ ఒక లో ఉంది చూసారా, ఈ లో బ్రేక్ అయింది. మార్కెట్ ఏం చేస్తుంది, కంటిన్యూ డౌన్ సైడ్ వస్తుంది. ఒక సెల్లింగ్ ప్యాటర్న్ ఉంది, వస్తే మార్కెట్ ఒక పుల్ బ్యాక్ ఇక్కడ నుంచి రావచ్చు. సో మనం ఇక్కడ రిస్క్, ఇది మనకి ఈ యూరోప్ సెషన్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ విక్స్ ఉన్నాయి కూడా, అయినా ట్రేడ్ తీసుకోలేము మనం. ఇక్కడ లో బ్రేక్ అయిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ ట్రై చేయొచ్చు మనం. ఈ క్యాండిల్లో ఇలాంటి క్యాండిల్ ట్రై చేయొచ్చు, అసలు ఇక్కడ పెట్టి టార్గెట్ ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. సో ఇక్కడ కూడా మనం తీసుకోలేదు ట్రేడ్. మన బెట్స్ అగైన్ మనం అంత యూఎస్ మార్కెట్ వచ్చినాక దగ్గర యూఎస్ మార్కెట్ టైం 1 అవర్ బిఫోర్ లేదా 1 అవర్ ఆఫ్టర్ ఆ టైం అప్పుడు ట్రేడ్ తీసుకుందామని ఆగా నేను. అగైన్ ఇక్కడ ఏమవుతుంది, ప్రీవియస్ స్వింగ్ బ్రేక్ అయింది, మార్కెట్ ఏం చేస్తుంది, సపోర్ట్ తీసుకొని ప్రీవియస్ లోస్ బ్రేక్ అవ్వట్లేదు. ఇది ఒకటి అనాలిసిస్. ఇక్కడ ప్రీవియస్ బయింగ్ రావచ్చు, ఇక్కడ వరకు వచ్చిద్దానికి నీ ఎక్స్పెక్టేషన్ నాది. ప్రీవియస్ లోస్ బ్రేక్ అవ్వట్లేదు, ఇక్కడ లిక్విడిటీ వచ్చింది, మేబీ మాగా కొంచెం అప్ సైడ్ వచ్చింది అన్న ఉద్దేశం తీసుకున్నా. ఇక్కడ చూడండి అగైన్ ఇక్కడ రెసిస్టెన్స్ ప్లేస్లో ఒక విక్కీ క్యాండిల్ ఫామ్ అయింది. విక్కీ క్యాండిల్ ఫామ్ అయ్యాక మన అగైన్ ప్రీవియస్ లోస్ బ్రేక్ అవుతుంది అనుకున్న ఉద్దేశంతో అగైన్ మనం ఇక్కడ భయం తీసుకుంటే అది మన మిస్టేక్ అయితే, అది కూడా ఒక రాంగ్ ప్లేస్ ఎంట్రీ అయితే. సో సేమ్ మిస్టేక్, ప్రీవియస్ లోస్ బ్రేక్ అవ్వట్లేదని నేను ఈ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నా ఈ ప్లేస్లో. ఎస్ఎల్సి ఈడే అలా పెట్టినట్టున్నా. అగైన్ మార్కెట్ ఎక్కడ మూమెంటే ఇవ్వాలి, రెసిస్టెన్స్ తీసుకుంది, ఈ క్యాండిల్ నుంచి చూసారా, ఆ క్యాండిల్ బ్రేక్ అవ్వట్లేదు, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, దీంట్లో మన ఎస్ఎల్సి హిట్ అయింది. అగైన్ ఒక మూమెంట్ వచ్చింది ఇక్కడ, ఈ లో బ్రేక్ అవ్వగానే, డే లో బ్రేక్ అవ్వగానే ఇక్కడ విక్ ఫామ్ అయింది, తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. అట్లీస్ట్ దీని కింద ఎస్ఎల్ బ్రేక్ ఉన్నా కూడా ఒక మంచి మూమెంట్ వచ్చేది. సో మార్కెట్ సెల్లింగ్ వస్తుంది, ఇక్కడ కూడా బయింగ్ ఫైండ్ అవుట్ చేసినాం మనం. మార్కెట్ సెల్లింగ్ వస్తుంది, ఇక్కడ కూడా బయింగ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనం మార్కెట్తో ఉండలేకపోతున్నాం. ఒకవేళ చూడండి మార్కెట్ ఉందో అనుకున్నా కానీ మనకి ఎక్కడ ఎంట్రీ ఇస్తుంది, ప్లేస్ ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు మనకి ఎంట్రీ సెల్లింగ్ సైడ్ తీసుకోవాలి, అట్లీస్ట్ మనకి ఏంటి, మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఉండాలి. ఆ రెసిస్టెన్స్ ఇది అవ్వచ్చు. సో ఇక్కడ మనం ఒక ఎంట్రీ మన సెల్లింగ్ ట్రేడ్ తీసుకోవాల్సింది, ఈ లెవెల్లో అప్ సైడ్ లెవెల్లో ఎక్కడైనా ఈ ప్లేసుల్లో ఎస్ఎల్ తీసుకొని దీనిపైన పెట్టుకోవాల్సింది. ఎందుకంటే మార్కెట్ కంటిన్యూ వస్తుంది. సో టార్గెట్ ఇలాంటి ఇట్లా పెట్టుకోవాలి. ఒకవేళ మనం బయింగ్ ట్రేడ్ తీసుకోవాలంటే ఇది ఇగ్నోర్ చేయాలి, లోవర్ లోస్ లోవర్ హైస్. అగైన్ మనకు పుల్ బ్యాక్ వచ్చి ఇలాంటి ప్లేసుల్లో డబుల్ బాటమ్ ఉన్నప్పుడు అక్కడ బయింగ్ చేయాలి. సో ఇవన్నీ సెల్లింగ్ ప్లేసెస్ అనమాట. సమ్టైమ్స్ ఏమైందంటే మార్కెట్ స్వింగ్ బ్రేక్ అయితే కంటిన్యూ వెళ్ళిద్ది, అలాంటప్పుడు మూమెంట్ మనం ఏం చేయలేము. సో ఇక్కడ మార్కెట్తో ఉండాలి మనం, లేకపోతే అగైన్ మనకి ఇలాంటి డబుల్ బాటమ్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి బయింగ్ సైడ్, లేకపోతే డైరెక్ట్ వచ్చేసి ఇలాంటి దగ్గర బయింగ్ తీసుకోవాలి. ఇది మిస్ అయితే ఇక్కడ ఎక్కడ బయింగ్ ట్రేడ్ తీసుకోకూడదు. అగైన్ మనకి సపోర్ట్ దగ్గర ఇలాంటి ప్లేస్లో మనం సెల్లింగ్ తీసుకోవడం బెటర్ అనమాట. చెప్పలేం అది వెళ్ళిద్దా తెలియదు, లేదా మార్కెట్ తో ఉండి సెల్లింగ్ వచ్చిద్దా అనేది ప్రాబిలిటీ, సెల్లింగ్ వచ్చినది హై ఉండిద్ది. ఇలాంటి చోట్ల కొంచెం బయింగ్, ఒక పుల్ బ్యాక్ అనేది వచ్చింది, ఇక్కడ బయింగ్ తీసుకోవాలి, ఇలాంటి ప్లేసుల్లో సెల్లింగ్ తీసుకోవాలి. ఒకవేళ నువ్వు బయింగ్ తీసుకోవాలంటే కానీ ఇట్లా డబుల్ బాటల్లో ఫైండ్ అవుట్ చేస్తూ ఉండాలి. సో ఆ ఉద్దేశంతో అది మన మిస్టేక్, మనం ఇక్కడ కూడా వచ్చేసి రాంగ్ ప్లేస్. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, మిస్టేక్ అయ్యింది, అగైన్ రాంగ్ ప్లేస్ ఎంట్రీ అనమాట. దాంతో లాస్ తీసుకోవచ్చు. సో కంటిన్యూ 2 days లాస్ అయింది మనకి. అగైన్ ఇంకా 29 వచ్చేసి ఇక్కడ నేను అసలు చెప్పలేను, అసలు ఎక్కడ తీసుకున్నా ట్రేడ్లు గుర్తులేదు. ఎందుకంటే చూడండి మల్టిపుల్ ట్రేడ్స్ అనమాట. అసలు 29వ తారీఖు వచ్చేసి ఇక చూడండి ఇదంతా, ఇవన్నీ ట్రేడ్లే. ఒకవేళ నీ ప్రాఫిట్లో క్లోజ్ చేసినా 30 ఓవరాల్ వచ్చేసి